ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. మనము ఈరోజు వీడియోలో స్వయంగా పార్వతీదేవియే ఆడవాళ్ళకి ఐశ్వర్యం ఏ విధంగా పెరుగుతుంది, స్త్రీల పసుపు కుంకుమలు ఎప్పటికీ నిలబడి ఉండాలి అనే దాని గురించి, స్త్రీ ఎప్పుడు సుమంగలిగా ఉండాలి అనే దాని గురించి స్వయంగా పార్వతీదేవియే ఏమని చెప్పిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలో ముందుగా మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఆడవాళ్ళకి ఐశ్వర్యం పెంచేవి ఏమిటో తెలుసా? స్త్రీలు కొన్ని పనులు చేయడం ద్వారా వాళ్ళకి ఐశ్వర్యం పెరుగుతుంది. సాక్షాత్తు అమ్మవారే ఋషి పత్నీలకు చెప్పిన రహస్యం ఇది. అసలు ఆడవాళ్లకు ఐశ్వర్యం పెంచే పనులేమిటి? ఏం చేస్తే అమ్మవారు వాళ్ళని అనుగ్రహిస్తుంది? భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా, అలాగే సుమంగలిగా ఉండాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. స్త్రీలకు ఐశ్వర్యం కలగడం అంటే భర్తకు కూడా ఐశ్వర్యం కలిగినట్లే, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఐశ్వర్యం ప్రసాదించినట్లే. మహిళలు కొన్ని పనులు చేయడం ద్వారా లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువు తీరి ఉంటుంది. ఈ విషయము మనకు అష్టాదశ పురాణాల్లో ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. ఒకసారి దేవేంద్రుని భార్య అయిన సచీదేవి, యమధర్మరాజు భార్య అయినటువంటి శ్యామలాదేవి, వశిష్ఠుని భార్య అయిన అరుంధతి, అగస్త్యుని భార్య అయిన లోపముద్రాదేవి, ఇంకొంతమంది పతివ్రతలు అందరూ కూడా కలిసి కైలాసానికి వెళ్తారు. ఆ కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కొలువుదీరి ఉంటారు. వాళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేసి భక్తి విశ్వాసాలతో వీళ్ళంతా నమస్కారం చేసి సచీదేవి, అరుంధతీదేవి వీళ్ళందరూ కూడా పార్వతీ అమ్మవారిని ఒక ప్రశ్న అడిగారు. ఏమని అంటే, అమ్మా, నువ్వు గౌరీదేవివి, స్త్రీలకు ఆరోగ్యము, ఐశ్వర్యము, సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి సర్వమంగళ స్వరూపినివి. అమ్మ, స్త్రీలు ఏ పనులు చేస్తే వాళ్లకు ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము కలుగుతుందో నీవు మాకు చెప్పవలసిందిగా మేము కోరుతున్నాము అని అడుగుతారు. అప్పుడు పార్వతీదేవి స్వయాన పరమేశ్వరుని భార్య అయినటువంటి ఆ జగన్మాత పార్వతీదేవి ఈ పతివ్రతలు అందరూ కూడా ఈ విషయాన్ని చెప్పిందనమాట. ఏమని అంటే, ఓ పతివ్రతలారా, గృహిణీలు ఇళ్లలో కొన్ని పనులు చేయడం ద్వారా వాళ్ళకు ఐశ్వర్యము మరియు సౌభాగ్యం కలుగుతుంది. ఆ పనులు ఏంటంటే, మొట్టమొదటిగా స్త్రీలు ప్రతినిత్యం పాదాలకు పసుపు రాసుకోవాలి. పసుపు అనేది మంగళ ద్రవ్యము. ఇది మహాశక్తివంతమైనది. ఈ పసుపు అనేది స్త్రీలు మాత్రమే ఉపయోగించాలి. మన పూర్వీకులు ఆచరించినటువంటి మహాభాగ్యము పసుపు పాదాలకి రాసుకోవడం అనేది మన పూర్వీకులు ఆచరించినటువంటి మహాభాగ్యము. పసుపుని మగవారు రాసుకోవడానికి కుదురుతుందా? పసుపుకి మగవారికి వైరి అన్నమాట. పెళ్లి సమయంలో మాత్రమే చక్కగా మగవారికి పసుపు పూస్తారు, అంతేగాని ఇక ఎప్పుడూ మగవారు పసుపుని ధరించరు. కానీ స్త్రీలు మాత్రం ప్రతినిత్యం పసుపు రాసుకోవాలి అని అమ్మవారు ఈ పతివ్రతలందరికీ ఇలా చెప్పింది. పాదాలకు పసుపు ఎలా రాసుకోవాలి అంటే, చక్కగా కింద ఏదైనా ఒక సంచి కానీ లేదా వస్త్రం కానీ వేసుకొని ఉంచుకోవాలి ముందుగా. ఆ పాదాలను అందులో ఉంచి ఆ పాదాలకు పసుపుని, అంటే పొడి పసుపు కాకుండా తడి పసుపును ఒక గిన్నెలో పెట్టుకొని ఆ గిన్నెలో పసుపు వేసుకొని చక్కగా నీళ్లు పోసుకొని ఆ పాదాలకు చక్కగా గ్యాప్ లేకుండా, అంటే సందులు లేకుండా ఈ పసుపు అనేది పూసుకోవాలన్నమాట. ఈ పసుపు పూసుకునేటప్పుడు అరికాళ్ళకు పసుపును ఎట్టి పరిస్థితుల్లోనూ పూసుకోకూడదు. ఎందుకంటే మనం పసుపు రాసుకొని భూమిని తొక్కుతాం కదా, అందుకని పాదాల కింద వైపు మాత్రం పసుపుని అస్సలు రాయకూడదు. ముఖ్యంగా పాదాలకు ప్రతి నిత్యము పసుపు రాసుకోవాలి. సాక్షాత్తు అమ్మవారే చెప్పారు ఈ విషయాన్ని. ప్రతినిత్యము పసుపు మేము రాసుకోలేము అంటే కనీసం మంగళవారము లేదా శుక్రవారం అయినా చక్కగా పాదాలకు ఆడవాళ్ళు పసుపు రాసుకోవడం చాలా చాలా శుభప్రదము.
పూర్వకాలంలో ఒళ్ళంతా కూడా పసుపు రాసుకొని స్నానం చేసేవాళ్ళు. ముఖానికి కూడా పసుపు పూసుకునేవాళ్ళు. ఎందుకంటే పసుపు అనేది యాంటీబయాటిక్. ఎవరి ముఖానికైతే ఎప్పుడూ పసుపు రాసుకుంటూ ఉంటారో వాళ్ళ ముఖం మీద మొటిమలు, మచ్చలు లాంటివి ఉండవు. అదేవిధంగా మంగు అంటే నల్లని మచ్చలు కూడా రావు. ఈ ముఖము చాలా కాంతివంతంగా ఉంటుంది. ముడతలు కూడా ఉండవు. మన పూర్వీకులు అంటే మన అమ్మమ్మలు, నానమ్మలు ఎప్పుడూ కూడా ముఖానికి పసుపు రాసుకునేవాళ్ళు. అందుకే వాళ్ళకి చర్మ వ్యాధులు వచ్చేవి కాదు. పూర్వం గడపలకు కూడా పసుపు రాసేవాళ్ళు. ఎందుకంటే వైరస్ ఇంటి లోపలికి రాకుండా ఉండాలని. అందుకే చిత్రాన్నంలో లేదా పులిహోరలో కూడా పసుపు వేస్తూ ఉంటాం. ఎందుకంటే కడుపులో ఉన్నటువంటి ఏవైనా క్రిమి కీటకాలు ఉంటే అన్నీ కూడా చనిపోవాలని. కాబట్టి పసుపు మహాశక్తివంతమైనది. కాబట్టి ఆడవాళ్ళు తప్పకుండా పసుపు అనేది రాసుకోవాలి. ఇక రెండవది, చేతులకు తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలి. ఇది మన ఇళ్ళ దగ్గర ఉంటుంది. గోరింటాకు చెట్టు లేదా ఎక్కడైనా దగ్గరలో ఉండే గోరింటాకుల్ని కూడా కోసుకొని వచ్చి చక్కగా వాటిని నూరి చేతులకు గోరింటాకు అనేది పెట్టుకోవాలి. అమ్మవారికి గోరింటాకు అంటే చాలా ప్రీతికరం. లలితా పరమేశ్వరి ఎప్పుడు కూడా పాదాలకు గోరింటాకు ధరించినట్టు ఉంటుంది. కాబట్టి గోరింటాకు పెట్టుకోవడం కూడా చాలా శుభప్రదం. ఇక మూడవది కాటుక. కాటుక అంటే కూడా గౌరీదేవికి చాలా ప్రీతికరం. సుమంగలి స్త్రీలు ఎప్పుడు కూడా కళ్ళకు కాటుక ధరించడం చాలా శుభప్రదం. కాటుక ధరించి పూజ చేసినట్లయితే పూజా ఫలితం రెట్టింపు కలుగుతుందని సాక్షాత్తు ఆ అమ్మవారే చెప్పన్నారు. ఎవరైతే స్త్రీలు కాటుక ధరించి ఉంటారో అటువంటి స్త్రీలకు నరదిష్టి, నరఘోష పొరపాటున కూడా తగలదు. భర్తకి కూడా ఆయుష్ పెరుగుతుంది అని సాక్షాత్తు అమ్మవారే పతివ్రతలకు చెప్పారు. కాబట్టి స్త్రీలు కళ్ళకి తప్పకుండా కాటుక పెట్టుకోవాలి. ఇక నాలుగవది కుంకుమ. పెళ్ళైనటువంటి ప్రతి మహిళ కూడా ప్రతి నిత్యము పాపిటలో గంగ సింధూరం ధరించాలి. లేదా కుంకుమైనా సరే చక్కగా పెట్టుకోవాలి. పాపిట్లో స్త్రీలు ప్రతినిత్యం కూడా కుంకుమ ధరించడం వల్ల ఎప్పుడూ సుమంగలిగా ఉంటారు. ఇక్కడ నుదుటిలో పెట్టుకునేటువంటి కుంకుమ అది పుట్టింటి వారి ఇచ్చినటువంటి కుంకుమ అయి ఉండాలి. పాపిట్లో పెట్టుకున్నటువంటి కుంకుమ అది భర్త పెట్టినటువంటి కుంకుమ. పెళ్ళి కాని స్త్రీలు పాపిట్లో కుంకుమ ధరించకూడదు. పెళ్ళైన స్త్రీలు తప్పకుండా పాపిట్లో కుంకుమ ధరించినట్లయితే వాళ్ళు పవిత్రులు అని చెప్పడం జరిగింది. మన పెద్దలు ఎందుకంటే స్త్రీలు ప్రతినిత్యం తలస్నానం చేయరు కదా, ఒక్కసారి చేస్తారు లేదా 2 సార్లు మాత్రమే చేస్తారు. వారానికి 2-3 సార్లు చేస్తారు. కాబట్టి వాళ్ళు పాపిట్లో కుంకుమ పెట్టుకుంటే ప్రతినిత్యం తలస్నానం చేసినటువంటి ఫలితం వస్తుందని సాక్షాత్తు అమ్మవారే ఆ పతివ్రతలకు చెప్పి ఉన్నారు. ఇక ఐదవది గాజులు. ఆడవాళ్ళు తప్పకుండా చేతులకు గాజులు ధరించాలి. కనీసం 4 గాజులైనా ఉండాలి. లేదా 2 అయినా కనీసం ధరించాలి. చాలామంది ఒక్కొక్క గాజు వేసుకుంటూ ఉంటారు. పొరపాటున కూడా ఇలా వేసుకోకూడదు. ఎప్పుడూ కూడా సరి సంఖ్యలో గాజులు వేసుకోవాలి. మట్టి గాజులు వేసుకోవడం ద్వారా భర్తకి ఆయుష్ పెరుగుతుందని సాక్షాత్తు అమ్మవారే పతివ్రతలతో చెప్పారు. కొంతమంది బంగారు గాజులు వేసుకుంటారు. బంగారు గాజులు వేసుకున్నా సరే వాటి మధ్యలో తప్పకుండా 2 అయినా మట్టి గాజులు తొడుక్కోవాలి. కొంతమంది వెండి గాజులు వేసుకుంటారు. భర్త ఉన్నటువంటి స్త్రీలు పొరపాటున కూడా వెండి గాజులు వేసుకోకూడదు. సుమంగలి స్త్రీలు అంటే ముత్తైదువులు. వెండి గాజులు ధరించడం అంత మంచిది కాదు. వితంతువు స్త్రీలు మాత్రమే వెండి గాజులు ధరించాలని మనకు ప్రాచీన గ్రంథాలలో ఏనాడో చెప్పారు. భర్త ఉన్నవాళ్ళు వెండి గాజులు వేసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. మట్టి గాజులు లేదా శక్తి ఉన్నవాళ్ళు బంగారు గాజులు తొడుక్కోవడం మంచిది. ఇక ఆరవది నల్లపూసలు. మాంగళ్యాన్ని నల్లపూసలు వేసుకున్నా పర్వాలేదు. లేదా
గోల్డ్ చైన్ లోపల వేసుకున్నా కూడా నల్లపూసలు తప్పకుండా ఉండాలి. స్త్రీలు ఎవరైనా వాయనంలో పసుపు కుంకుమలు ఇస్తే తప్పకుండా వాళ్ళు మొదట మాంగళ్యానికి పెట్టి పసుపు కుంకుమ కళ్ళకు అద్దుకొని లోపల వేసుకొని తర్వాత పెట్టుకోవాలి. ఎందుకంటే మాంగళ్యంలో సర్వమంగళదేవి ఉంటుంది. ఎప్పుడూ కూడా స్త్రీలను అమ్మవారు రక్షిస్తూనే ఉంటుంది. దీర్ఘ సుమంగలిగా ఉండాలని దీవిస్తుంది. అయితే కొంతమంది ఆడవాళ్ళు ఈ మాంగళ్యాన్ని స్నానం చేసేటప్పుడు తీసేయడం, అదేవిధంగా ఇంకా రకరకాల సమయాలలో తీసేయడం అనేది జరుగుతుంది. పొరపాటున కూడా అలా చేయకూడదు. ఇక 7వది కాలిమెట్టెలు. కాలిమెట్టెలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. స్త్రీలు తప్పకుండా కాలిమెట్టెలు అనేవి ధరించి తీరాలి. పసుపు, కుంకుమ, మాంగళ్యము, చేతికి గాజులు, తలలో పువ్వులు, కాలికి మెట్టెలు, ఈ 5 వస్తువులు ఉన్న ఆడవాళ్లను ముత్తైదువు అని పిలుస్తారు. అలాగే కాళ్ళకు పసుపు, చేతులకు గోరింటాకు, కళ్ళకు కాటిక, ఇవన్నీ కూడా పెట్టుకొని ఉన్న స్త్రీలు పరిపూర్ణమైనటువంటి అమ్మవారి స్వరూపం. అటువంటి స్త్రీలు ఎక్కడైనా కనిపిస్తే పాదాలకు నమస్కారం చేయాలని మన ప్రాచీన గ్రంథాలలో అలాగే పురాణాలలో మనకి తెలియజేశారు. పాదాలకి నమస్కారం చేయకపోయినా కనీసం దూరం నుండైనా వాళ్ళకి నమస్కారం చేయాలి. వాళ్ళు సాక్షాత్తు లలితా పరమేశ్వరి అవతారం. అటువంటి స్త్రీలలో ఎప్పుడూ కూడా అమ్మవారు కొలువై ఉంటారని మన శాస్త్రాలలో చెప్పబడింది. కొంతమంది వీటి గురించి ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు. ఈ కాలంలో కూడా పసుపు, కుంకుమ, గోరింటాకు, కాటుక, గాజులు, మెట్టెలు, నల్లపూసలు ఇవన్నీ పెట్టుకోవాలా అని. ఇప్పుడంతా కూడా కొత్త ట్రెండ్ వచ్చింది కాబట్టి రకరకాల విధాలుగా ప్రవర్తించడం జరుగుతుంది. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారి కోసము మనం అలవాట్లని మార్చుకోకూడదు. ఎవరైతే ఈ సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ ఉంటారో, అలాగే మాకు లక్ష్మీ అనుగ్రహం కావాలని కోరుకుంటూ ఉంటారో, అమ్మవారు ఎప్పుడూ కూడా మా కుటుంబాన్ని చల్లగా రక్షించాలని కోరుకుంటారో వాళ్ళు మాత్రం ఈ విధి విధానాలను తప్పకుండా పాటించండి. అలాగే సుమంగళి స్త్రీలు ప్రతిరోజు కూడా చక్కగా ఇల్లు శుభ్రం చేసుకొని పొద్దున్నే చెత్త ఊడ్చుకొని ఇంటి ముందర నీళ్లు చల్లి ఆ తర్వాత ముగ్గులు పెట్టాలి. ముగ్గు లేనటువంటి ఇల్లు మంచిది కాదు అని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. అదేవిధంగా ఇంట్లో మంగళ గౌరీదేవి పూజ చేసుకోవాలి అంటే లక్ష్మీదేవి విగ్రహం ఉన్నా పర్వాలేదు, అమ్మవారి విగ్రహం ఉన్నా పర్వాలేదు. ఇలా చేస్తే మీ భర్తకి ఎటువంటి మృత్యు దోషాలు ఉండవు. ఒకవేళ మృత్యు దోషాలు ఉన్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అమ్మవారు తప్పకుండా మిమ్మల్ని రక్షించి దీర్ఘ సుమంగలిగా దీవిస్తుంది. అలాగే సాయంకాలం వేళలో పిచ్చి పిచ్చి పనులు చేయకుండా మంచిగా విష్ణు సహస్రనామ స్తోత్రం, లలితా సహస్రనామ స్తోత్రం వంటివి పెట్టుకోండి. అప్పుడు ఇల్లంతా కూడా ఒక దేవాలయం లాంటి అనుభూతి కలుగుతుంది. చాలామంది సీరియళ్ళు చూడడం, సినిమాలు చూడడం, ఇలా రకరకాలుగా పాటలు వినడం చేస్తారు. దానికన్నా భక్తిగా ఉంటే చాలా మంచిది. చక్కగా సంధ్యా సమయాలలో ధూపం వేయడం, సాంబ్రాణి వేయడం, అదేవిధంగా గృహంలో మంచి మాటలు మాట్లాడడం వల్ల స్త్రీలు ముత్తైదువులా ఉండడం, ఇవన్నీ కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పనులు. ఇలా చేస్తే తప్పకుండా అమ్మవారు కొలువు తీరి ఉంటుంది. కాబట్టి ఇలాంటి పనులు చేయడం ద్వారా స్త్రీలకు ఆరోగ్యము, ఐశ్వర్యము, లక్ష్మీ అనుగ్రహంతో పాటు గౌరీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని మన పురాణాలు చెప్తున్నాయి. సర్వే జనాః సుఖినో భవంతు.